దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ అర్ధరాత్రి మనం విడుదల ప్రార్థన చేయబోతున్నాం. పౌలు శీలలు అర్ధరాత్రి ప్రార్థన చేయగా అకస్మాత్తుగా భయంకరమైన భూకంపం వారు కూడున్న స్థలంలోకి వచ్చింది. ఈ వాక్యం చదువుకొని మన విడుదల ప్రార్థనలకు వెళ్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునెను, అందరి బంధకములు ఊడెను. ప్రైజ్ ది లార్డ్. విన్నారా ప్రియ దైవజనమా? ఈ రాత్రి ఇదే అద్భుతం మీ జీవితాల్లో ప్రభు చేయబోతున్నారు. ఇదే కార్యం ప్రభు మీ జీవితాల్లో చేయబోతున్నారు. ఈ 12 to 1 ప్రేయర్ మీ కుటుంబాలకి వ్యక్తిగతంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా చాలా ప్రయోజనకరంగా దేవుడు మార్చబోతున్నాడు. కాబట్టి ప్రతి ప్రాబ్లం గురించి నేను ప్రార్థన చేస్తాను. ఇది లేదు అనేది లేదు. ఒక గంట సేపు ప్రార్థన జరిగిద్ది. నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. మీరు ఏకీభవించిన ప్రార్థనలో కళ్ళు మూసుకొని అద్భుతమైన విడుదల మనం ప్రార్థన చేస్తుండగానే చూడబోతున్నాం. అద్భుతమైన విడుదల అన్ని రంగాల గురించి నేను ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను. ప్రతి రంగం గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను. శత్రువు ఈ రాత్రి మనం ఓడించాలి. శత్రువు గవినులు మనం స్వాధీనం చేసుకోవాలి. శత్రువు ఆయుధాలు మన చేతులకు రావాలి. శత్రువు తల మనం తెగ నరకాలి. ఆకాశ మండల దురాత్మ శక్తుల ఆ ప్రభావమును మనం బంధించాలి. కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. అద్భుతమైన శక్తి మీరు కూడి ఉన్న ఇల్లంతా కమ్ముకోబోతుంది. మీరు ఏ ప్రదేశంలో, మీరు హాల్లో కూర్చున్నారో, బెడ్రూమ్లో కూర్చున్నారో, మీరు ఎక్కడ కూర్చున్నారో నాకు తెలియదు. అద్భుతమైన ప్రభావం. నువ్వు సెల్ ఫోన్ ముందు పెట్టుకొని ఈ ప్రార్థనలో నువ్వు ఏకీభవిస్తూ ఉన్నప్పుడు విశ్వాసంతో ఉండండి. ఎవ్వరు అవిశ్వాసంతో ఉండద్దు, విశ్వాసంతో ఉండండి. ప్రభు బలమైన కార్యాన్ని ప్రభు చేయబోతున్నారు. నీ విశ్వాసమే బలమైన కార్యాలు చేయటానికి, అద్భుతం చేయడానికి దాహు తీస్తుంది. బలమైన విశ్వాసంతో ఉండు. ఎన్ని సంవత్సరాల కాడైనప్పటికీ అది విరిగిపోబోతుంది. అద్భుతం ప్రభు చేయబోతున్నారు. అద్భుతం ప్రభు చేయబోతున్నారు. మీరు నమ్మండి. నమ్మిన వారు దేవుని మహిమను మీరు చూస్తారు. ఇంకొక వాక్యం ఉంది. పేతురుతో దేవుడు అంటాడు, పేతురు, నువ్వు భూమి మీద దేనిని బంధిస్తావో అది పరలోకమందు బంధించబడను, భూమి మీద నువ్వు దేన్ని విప్పుతావో అది పరలోకమందు విప్పబడును అని ప్రభు మాట్లాడాడు. ఈ రాత్రి మీ కుటుంబములున్న ఆకాశ మండల దురాత్మ శక్తులను నేను బంధిస్తున్నాను. నాతో పాటు కలిసి మీరు బంధించండి. ప్రభు పరలోకములు వాటిని బంధిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నేను దేనిని బంధిస్తున్నానో మీరు కూడా నోరు తెరిచి నేను బంధిస్తున్నాను ప్రభా, నేను ఈ చీకటిని బంధిస్తున్నాను, ఈ దయ్యాన్ని బంధిస్తున్నానని మీరు నోరు తెరిచి మాట్లాడండి. అద్భుతం ప్రభు చేస్తారు. అది పరలోకమందు బంధించబడను. ఇంకో విషయం చెప్పనా, నువ్వు భూమి మీద దేనిని బంధించినా దేవుడు నో చెప్పడు, ఎస్ చెప్తాడు. ఎందుకంటే వాక్యం అదే సెలవిస్తుంది. నువ్వు భూమి మీద ఎనీ సిక్నెస్, అది ఎటువంటి ప్రాబ్లం అయినా, అది ఎటువంటి రోగమైనా, అది ఎటువంటి అప్పు అయినా, అది ఎటువంటి దయ్యమైనా నువ్వు బంధిస్తే చాలు, నేను బంధిస్తానని ప్రభు చెప్తున్నారు. నువ్వేంటి దాన్ని బంధిస్తున్నావు, నేను బంధించును అని ప్రభు అండంట. నువ్వు దేన్నైతే బంధిస్తావో యేసు నామములో ఆయన ఎస్ అంటాడు, అక్కడ పట్టుకుంటాడు. నువ్వు భూమి మీద దేన్ని విప్పుతున్నావో దేవుడు దాన్ని పరలోకములో విప్పుతాడు. ఈ అర్ధరాత్రి దైవ దీవెనలు మన మీదకి రాబోతున్నాయి. ప్రైజ్ గాడ్. కళ్ళు మూసుకోండి. ఒక బలమైన ప్రభావం, ఒక శక్తివంతమైన ప్రభావం ఈ రాత్రి మీ కుటుంబాల్లో ఒక బలముగా దిగి రాబోతుంది. ఒక శక్తి ఒక అసాధారణమైన శక్తి మీ కుటుంబంలో పనిచేస్తున్న రాత్రి. ఒక శక్తివంతమైన పవర్, ఒక విద్యుత్ శక్తి మీ కుటుంబంలోనికి చొరబడుతున్న రాత్రి. రీమా షందూర హసగంధువాల అందువానమా రీమా మామా షఠాదువాల సిక్కోలో రిహందోన కషడుందూర హస్మౌందల మౌందర కక్షకందూరబా. నేను మొదటిగా ఆత్మ సంబంధమైన ప్రార్థన చేయబోతున్నాను. నిన్ను ప్రార్థన చేయించనివ్వకుండా, నిన్ను మందిరానికి రానివ్వకుండా, నిన్ను ఇంట్లో కూర్చుని ప్రార్థన చేయనివ్వకుండా, వ్యక్తిగతంగా, మానసికంగా, శారీరకంగా హింసిస్తున్న దురాత్మ
దురాత్మల్ని ఇప్పుడు నేను బంధించబోతున్నాను. నిన్ను భక్తి చేయనివ్వట్లేదు, ప్రార్థనలు చేయనివ్వట్లేదు, నీ మీదకి ఆత్మను రానివ్వట్లేదు. నువ్వెంత ట్రై చేస్తున్నావో కానీ అవ్వట్లేదు. భక్తి జీవితాన్ని చేయలేకపోతున్నావు, పరిశుద్ధ జీవితాన్ని లీడింగ్ చేయలేకపోతున్నావు, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోలేకపోతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు, ఉపవాసాలు ఉండలేకపోతున్నావు, జాగారాలు చేయలేకపోతున్నావు. ఇప్పుడు ఈ రాత్రి ఆత్మ సంబంధంగా దేవుని కార్యాలు జరగనివ్వకుండా అడ్డుపడుతున్న దయ్యాలు ఇప్పుడే బంధిస్తున్నాను నేను. మీరు ఇంట్లో బంధించాలి. మీరు ఎక్కడ కూడున్నారో, ఎక్కడ కూర్చున్నారో మీరు బంధించండి. నిన్ను ప్రార్థన చేయనివ్వకుండా చేస్తున్న శక్తులను బంధిస్తున్నాను. నిన్ను ప్రార్థన చేయనివ్వకుండా చేస్తున్న శక్తిని బంధిస్తున్నాను. ఇప్పుడు బంధిస్తున్నాను. రీబాక షఠందు అరహందన మగస్యందోల రహుందిని వషడౌదన రబనగన షడద రహిదున కన సుబాదల రద్దు అల హందిని గిరిదున బోషడౌదన మనహందో రిమమ మగ సబర హందికు దల హుందాన కనసికుతోల రహంది రిషెడెదరి బకన షడదుర కసకతుల హంతన మత షఠౌందరబ. అయ్యా పాస్టర్ గారండి, ఇదివరకు అద్భుతంగా ప్రార్థించే వాళ్ళం, ఇదివరకు అయ్యా మందిరానికి పరిగెత్తే వాళ్ళం, ఇదివరకు ఉపవాసాలు ఉండేవాళ్ళం, ఇదివరకు ఆన్లైన్ ప్రేయర్లు చేసేవాళ్ళం. ఇప్పుడు అవేమీ జరగట్లేదు. నన్ను శత్రువు బంధించాడు. ప్రార్థన చేయనివ్వకుండా, మోకరించనివ్వకుండా, చేతులు ఎత్తనివ్వకుండా, ఉపవాసం ఉండనివ్వకుండా, జాగారాలు చేయనివ్వకుండా, అర్ధరాత్రి ప్రేయర్లో గడపనివ్వకుండా, మందిరానికి పోనివ్వకుండా, వాక్యాన్ని చదవనివ్వకుండా, మైండ్ డైవర్ట్ చేస్తున్నా ఈవిల్ ఫోర్సెస్ యేసు నామములో రండి బయటికి. ప్రజల హృదయాన్ని గలిబిలి చేస్తున్న శక్తులు, ప్రజల హృదయాన్ని మాయ చేస్తున్న శక్తులు, ప్రజల హృదయాన్ని ట్రాక్ తప్పిస్తున్న శక్తులు ఈ అర్ధరాత్రి బ్రేక్ అవ్వాలి. పరిశుద్ధాత్మ మాకు సహాయం చేయండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ మాకు సహాయం చేయండి అయ్యా. నీ ప్రజలని ప్రార్థించనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న శక్తులు ప్రభువా, నీ ప్రజలని ఆరాధన చేయనివ్వకుండా, నీ ప్రజలని మోకరించనివ్వకుండా, నీ ప్రజలని మందిరాలకి నడిపించకుండా, నీ ప్రజలని వాక్యమును చదవనివ్వకుండా, నీ ప్రజలని వాక్యమును ధ్యానించకుండా ఒక నిద్ర మత్తుని కలగజేస్తున్న దయ్యాలు పట్టబడాలి. రాత్రి ఒక భయంకరమైన నిద్ర మత్తుని కలగజేస్తున్న దయ్యాలు యేసు నామములో పట్టబడాలి. యేసు నామములో నిన్ను బంధిస్తున్నాను. ఆత్మకు ఒక ముప్పు కలగజేస్తున్న దయ్యపు సమూహం ఈ రాత్రి నేను ప్రార్థిస్తుండగానే పట్టబడుతున్న శక్తులు వల వేస్తున్నామయ్యా. మేము వల వేస్తున్నాం. ఈ వలలో ఆ శక్తులు పట్టబడాలి. ఈ వలలో శక్తులు చిక్కుకోవాలి. ఉక్కిరి బిక్కిరై చావాలి. రాబాన షందు హసగో హంతు అలా ఉందన రజామాంతు అలా షటు దకసుదాన రమందు రే హిందూ నామగా షటాందల హౌస కాంతియా రాబా బాబా. అదిగో ప్రభు క్రియ చేస్తున్నాడు. నేను ప్రార్థన చేయనివ్వకుండా ఏ శక్తులైతే పని చేస్తున్నాయో, మోకరింపనివ్వకుండా ఏ శక్తులైతే పని చేస్తున్నాయో ఆ శక్తులన్నీ ఇప్పుడే నాశనం. అద్భుతం జరుగుతుంది. రీ బాబా షండు రహందున కన కుదు ఆస్వాలాందువా రీ హిషోల్ బరహందోన కసియాందువా లహస్సగాందువా రామా మా. ఎవరెవరైతే భాషలో మాట్లాడగలరో, ఎవరెవరైతే దేవునితో మాట్లాడగలరో మాట్లాడండి. స్పీకింగ్ టాంగ్స్, స్పీక్ అవుట్ ఫైర్ టంగ్స్, స్పీక్ అవుట్ ఫైర్ టంగ్స్. అగ్ని అభిషేకంతో అగ్ని రీబాలా తువారా హసాహు రమౌ షడౌదరమా దియలరమా. ఆత్మ సంబంధంగా గలిబిలి చేస్తున్న శక్తులన్నీ పట్టబడుతున్న రాత్రి. ఆత్మ సంబంధంగా గలిబిలి చేస్తున్న శక్తులన్నీ పట్టబడుతున్న రాత్రి. రాపాపా నాగాస్యా అల్బేన హుందోన షిండిదులోహుకన సనౌదుఆన రీనగన సియాందోల రహందున గడదుఆల షటోదర హంతుఆల మందుఆనమ రీమగన గుణదున హషడోందల గడదులో షటోందున కల సియాందుఆ రజాబల తుఆర గడదియాల షటోందల హసౌదల రమాందన లేసే కిందుల హుషటగుల దుందికి నిమరుగల సంతోల రబాందియ కో షటాందియ కడదుఆల దుఆ రజ్యామల హందిని గరసలోదుల హషట్లౌరాందుఆల లేమగన స్లమందిలికల హస్లౌదల లేబగన షట్టుడికిన ద్రికంతుల రసతున కనతుఆల దియమ హసందున రసకందుఆల గిందిని షటెందిరి కుంతుర బకసతు అరికంతుఆ నకంతుఆ రదుదగద షటతునాల దువ కచ్చటోందర కందుఆ అందదల
బాసమాందియా లెదు నగన తలమౌ దలగద సలాతున లసటదను గుణషటొందల కసోధన దుఆన మగ షటొందనమ రికంద రఖ షటందు రఖంద రుమగ సతున మగ షటందున నమ లిమగన సటొందరి గనిషటొందల రబ. అంతేకాదు ఇప్పుడు మనం చేయబోతున్న ప్రార్థన కుటుంబ ప్రార్థన. కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న శక్తులు, నీ భర్తని, నీ భార్యని, నీ బిడ్డల్ని పట్టి పీడిస్తున్న శక్తుల గురించి నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఏకీభవించిన ప్రార్థనలో ఆత్మ సంబంధమైన శక్తులు పట్టబడ్డాయి. ఆత్మ సంబంధంగా మనల్ని ఎదగనివ్వకుండా, దేవుళ్ళు ఎదగనివ్వకుండా పడేస్తున్న శక్తులన్నీ మనం పట్టుకున్నాం, వాటిని మనం బంధించాం, వలలో చిక్కుకుపోయే యేసు నామములో ఇప్పుడు కుటుంబ సంబంధంగా ఆర్థిక సమస్యలు, ఆర్థిక సంక్షోభం, భయంకరమైన ఆర్థిక సమస్యలు, భయంకరమైన కరువు కుటుంబాలు ఏలుబడి చేస్తుంది. నీ భర్తలో దయ్యాలు, నీ భార్యలో దయ్యాలు, నీ పిల్లల్లో దయ్యాలు భయంకరంగా ఏలుబడి చేస్తున్నాయి. ఈ అర్ధరాత్రి నేను ప్రార్థిస్తున్నా, ఒక బలమైన అకస్మాత్తుక భూకంపం నీవు కూడి ఉన్న ఇల్లంతా కమ్మబోతుంది. చెరసాల పునాదులు అదరబోతున్నాయి. ఇదిగో గడప కమ్ములు కదలబోతున్నాయి. నేను ప్రార్థిస్తున్నాను, ప్రార్థనలు ఏకీభవించండి. ఇది కుటుంబానికి సంబంధించిన విడుదల. నీ భర్తలో ఉన్న దయ్యములైన, నీ భార్యలో ఉన్న దయ్యములైన, నీ పిల్లల్లో ఉన్న దయ్యములైన మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా నేను పట్టి పిడుస్తున్న శక్తులు ఈ రాత్రి రాలిపోవాలి. అప్పుల నుంచి విడుదల యేసు నామములో. ఏ సహోదరి అయితే, ఏ సహోదరుడైతే, ఏ కుటుంబం అయితే అప్పుల చెరలు ఇరుక్కుపోయారు, అప్పుల బాధలు ఇరుక్కుపోయారు, యేసు నామములో ఆ అప్పుల కాడి విరిగిపోవాలి. రీ బాబా షండార హుదనగా సోలో హుది ఓమౌ షండాందరాబా లస్య హుందనమా రీ బాగా షండోల హదియమో షట్లూర దునమా. నేను చూస్తున్నా. ఓ కుటుంబమా అప్పుల చెర విరిగిపోతుంది. రీ బాబా షండాందు అన హౌసి కొందల హొందిని మౌ షండోదియా రీ మగోసమాలో హుందియా రీ మాలా షండోదల మా షండు నైసిన్ బోలో కొందోద బౌ రీ మామా షండురానమా. ఆ అప్పుల కాడి బ్రేక్ అవుతుంది. ఓ రీ మందునమా చనిపోవాలనిపిస్తుందా? అప్పులో ఎక్కువైపోయినాయి. వడ్డీల మీద వడ్డీలు, చక్రవడ్డీల కంటలేక, అప్పులు తీరక, అస్సలు పాకి తీరక, భయంకరంగా చెరలో విరుక్కుపోయావు. ఒక మహా అద్భుతం జరగబోతుంది. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న నీవు నీ అప్పులు ఎలా తీరబోతున్నాయో నీకు తెలియదు. ఒక్కసారిగా దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. ఆర్థిక ద్వారాలు టప్ప ఎత్తరాత్రి ఓపెన్ అయిపోతున్నాయి. ఆ చెవులకి నీ స్వరం వినపడుతుంది. ఆ చెవులకి ఆ డోర్స్ ఓపెన్ అవుతున్న స్వరం, ఆ డోర్స్ ఓపెన్ అవుతున్న శబ్దం వినపడుతుంది. మీరు వింటున్నారా? కర్మేలు పర్వతం మీద ఏలియా ప్రవక్త ప్రార్థిస్తుండగా విస్తారమైన వర్షం పడుతున్న ధ్వని విన్నాడంట. అంతే అరచేయంత మేఘం సముద్రముల నుంచి ఆకాశం పైకి లెగిచింది. 3.5 సంవత్సరములు కరువు తీరిపోయే ఒక బలమైన అభిషేకం. అరచేయంత మేఘం చాలు నీ అప్పులు తీరటానికి, నీ కరువు పోవటానికి. ఇప్పుడే ఒక బలమైన అభిషేకం నీ అప్పుల కాడిని విర్రగొట్టబోతా ఉంది. నీ కరువు కాటకాలు ఎగిరిపోతున్నాయి. అరచేయంత మేఘం ఇదిగో ఇప్పుడే సముద్రం మీద నుంచి ఆకాశములోనికి ఎత్తబడబోతా ఉంది. నువ్వు చూస్తున్నావు, నువ్వు వింటున్నావు. ఏలియా అంటున్నాడు, ఏలియా పనివాడుతూ అంటున్నాడు, నువ్వు కొండ శిఖరం మీదకి వెళ్ళు,
నాకు విస్తారమైన మోపైన వర్షం పడుతున్నట్లు ధ్వని వినపడుతుంది, ధ్వని వినపడుతుంది, ధ్వని వినపడుతుంది. ఇప్పుడే 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 ఓ కుటుంబమా, ఓ సహోదరి, ఓ సహోదరుడా, నీకు ఒక ధ్వని వినబడబోతా ఉంది. విస్తారమైన మోపైన వర్షము కురుస్తున్నట్లుగా, మోపైన వర్షము కురుస్తున్నట్లుగా నీ చెవులతో ఒక ధ్వని వినబోతున్నావు. ఇది ఆత్మ సంబంధమైన ధ్వని. ఇది నీ కరువును తీర్చివేసే ధ్వని. ఇది నీ అప్పులను తీర్చివేసే ధ్వని. ఇది నీ అవసరతలను తీర్చివేసే ధ్వని. నీ ప్రతి అవసరములు తీరబోతున్నాయి. నీ ప్రతి అవసరములు తీరబోతున్నాయి. నీ ప్రతి అవసరతలు తీరబోతున్నాయి. రేమేందే ఉర్రెసిమ్ హస్సగౌంధానా షఠాంధియా అల్బరసిక్కా దుఆలా షంఠుందలమ కోసంతునమా. ఏ కుటుంబాలైతే అప్పుల కాడి భయంకరంగా మెడల మీద పెట్టబడిందో ఆ కాడి ఇప్పుడే విరగొట్టబడునుగాక. ఆ కాడి ఇప్పుడే విరగొట్టబడునుగాక. ఆత్మ ఆత్మ పనిచేయి, ఆత్మ పనిచేయి, ఆత్మ పనిచేయి, ఆత్మ పనిచేయి. బలముగా పనిచేయండి, బలముగా పనిచేయండి, బలంగా పనిచేయండి. మీరు అన్య భాషలు మాట్లాడుతూ ఉండండి, అన్య భాషలు మీరు మాట్లాడుతూ ఉండండి. ఒక బలమైన 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 భూకంపం మీరు కూడి ఉన్న ఇంట్లో కలగబోతుంది. చెరసాల పునాదులు బ్రేక్ అవుతున్నాయి, గడప పునాదులు కమ్ముతున్నాయి. అప్పుల కాడి విరుగుతుంది, అప్పుల కాడి విరుగుతుంది, అప్పుల కాడి విరుగుతుంది. అదుగో 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 కరువు 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 పోబోతుంది, కరువు పోబోతుంది. ఎండిపోయిన జీవితం పచ్చగా మారుతుంది. ఆ కరువు కాటుకలు పోబోతున్నాయి. సమృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు, సమృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ దేవుడు మహారోషము కలిగిన దేవుడు. తన ప్రజలు మొర్రపెట్టగా, తన ప్రజలు ప్రార్థించగా, తన ప్రజలు విజ్ఞాపన చేయగా ఒక బలమైన అభిషేకం రామా షేందే హౌసఖంతునామా లాదుమా లిసెకెందేనేమా రజాగందన్ రటుక్లంతునా షఠాంతియా లస్పాలాతురా షఠాందరా సెకెందే ఉర్షమాందరా సక్లుదరా షఠాంతనమా ఉతికిది నూరుమగ షటుదలమగ సుతునమా సుదీరి కిందిని మిగి షటుదెరే సెమెదెనే లిబిగిని మిసిదురా లిబిని మిగి సిగ్గుదురుమా షఠాందెరెబా. అప్పుల కాడి విరుగుతుంది, అప్పుల కాడి విరుగుతుంది, అప్పుల కాడి విరుగుతుంది, అప్పుల కాడి విరుగుతుంది. ఆర్థిక సమస్యలు పోబోతున్నాయి. ఎండిపోయిన జీవితాలు ఇదిగో ఇదిగో పచ్చగా మారుతున్నాయి. మారా జీవితాలు మధురంగా మారుతున్నాయి. కరువు కాటకాలు పోబోతున్నాయి. కరువు కాటకాలు పోబోతున్నాయి. కరువు కాటకాలు పోబోతున్నాయి. నీకు మహా సమృద్ధి దేవుడు ఇవ్వబోతున్నాడు. నీకు మహా సమృద్ధి దేవుడు ఇవ్వబోతున్నాడు. రిసీవ్ చేసుకో సహోదరి, సహోదరుడు, రిసీవ్ చేసుకో. నీకు మహా సమృద్ధి, నీకు మహా సమృద్ధి. నీవు తినగా తృప్తి పొందగా ఇంకా మిగులుబడి, ఇంకా మిగులుబడి, ఇంకా మిగులుబడి, ఇంకా మిగులుబడి. రాబా సంతు రాబా. అదుగో 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 బలమైన అభిషేకం, బలమైన అభిషేకం తన ప్రజలపై దిగి వస్తుంది, తన ప్రజలపై దిగి వస్తుంది. రిమందురో రిమందువా రిమందువా. ఈ దునియా షదునమ దునియా షమందునియా దునియా షదునమ దునియా షమోదినమ హన్సెమాదునియా రి సగందుర మన షంధో నమన మంధో. అదుగో 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 రే పాపా పాపా షఠంద రాగందల మా షఠందియ మన మందున రా పాపా రా పాపా నా షఠందియ గలదున నదర మన షణాందరబా. కుటుంబంలో గొడవలను సృష్టిస్తున్న శక్తులు, గొడవలను సృష్టిస్తున్న శక్తులు నాశనం అవ్వాలి. గొడవలను పెట్టుతున్న శక్తులు, గొడవలను రేపుతున్న శక్తులు, అసమాధాన శక్తులు బంధించబడాలి. ఇప్పుడే బంధించబడాలి, ఇప్పుడే బంధించబడాలి, ఇప్పుడే బంధించబడాలి, ఇప్పుడే బంధించబడాలి, ఇప్పుడే బంధించబడాలి. ఇప్పుడే 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 నీ కుటుంబంలో గొడవలు ఆగిపోతున్నాయి, నీ కుటుంబంలో గొడవలు ఆగిపోతున్నాయి. భర్త భార్యలారా, మీ ఇద్దరి మధ్యన జరుగుతున్న గొడవలు ఇప్పుడే నేను బంధిస్తున్నాను. మీకు ఒక బలమైన సమాధానం రాబోతుంది, బలమైన సమాధానం రాబోతుంది. అయ్యా, ఈ సమయంలో భార్యాభర్తల మధ్య ఏ గొడవలైతే కలుగుతున్నాయో, అప్పుడే గొడవలైతే పెడుతున్నాడో, ఇప్పుడే ఆ గొడవలను సృష్టిస్తున్న శక్తి, ఆ గొడవలను సృష్టిస్తున్న శక్తులు ఇప్పుడే బంధిస్తున్నాను. ఇప్పుడే నేను బంధిస్తున్నాను. ఇప్పుడు నేను బంధిస్తున్నాను. ఇప్పుడే భార్యకి భర్తకి జరుగుతున్న గొడవలు, భార్యకి భర్తకి జరుగుతున్న గొడవలు, పిల్లలకి తల్లిదండ్రులకు జరుగుతున్న గొడవలు. అదొక దయ్యమండి, అదొక దయ్యమండి. అది సమాధానంగా ఉండనివ్వదు. ఆ గొడవలు పెట్టే దయ్యం అది సమాధానంగా ఉండనివ్వదు. ఏ గొడవలైతే సృష్టిస్తున్నాయో, ఏ గొడవలైతే సృష్టిస్తున్నాయో ఆ గొడవలు తొలగిపోవాలి, ఆ గొడవలు తొలగిపోవాలి, ఆ సునుగుళ్ళు పోవాలి, ఆ గునుగుళ్ళు పోవాలి. ఇప్పుడే ఒక మహా సమాధానం నీ మనస్సాక్షిలో కలుగుతుంది, నీ గుండెలో కలుగుతుంది, నీ కుటుంబంలో కలుగుతుంది. నువ్వు నమ్ముతున్నావా? నీకు బలమైన సమాధానము దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబం అంతా ప్రశాంతంగా ఉండబోతుంది. నీ భర్త ప్రశాంతంగా మారబోతున్నారు, నీ భార్య ప్రశాంతంగా మారబోతుంది, నీ పిల్లలు ప్రశాంతంగా మారబోతున్నారు.
మారబోతున్నారు. నీ తల్లిదండ్రులు ప్రశాంతంగా మారబోతున్నారు. ప్రశాంతత దేవుడు వారిలో కలగజేయబోతున్నారు. గొడవలను సృష్టిస్తున్న దయ్యాలు ఇప్పుడే పట్టబడుతున్నాం. నేను చూస్తున్నాను, నేను వల వేస్తున్నాను. ఇదిగో కుటుంబమా, నేను వల వేస్తున్నాను. ఆ శక్తులు పట్టబడుతున్నాయి. గిల్ల 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 తన్ను కొట్టుకులాడుతున్నాయి. గొడవలను సృష్టిస్తున్నాయి. నేను సమాధానంగా ఉండనివ్వట్లేదు. నేను ప్రార్థన చేయించుకోనివ్వట్లేదు. నేను ప్రార్థనకు రానివ్వట్లేదు. ఇంటి దగ్గర గొడవ, ప్రార్థనకు వస్తున్నప్పుడు గొడవ, ప్రార్థనకు స్టార్ట్ అవుతున్నప్పుడు గొడవ. ఒక మనస్పర్ధాలు, ఒక బలమైన గొడవలకు సృష్టిస్తున్నాడు వాడు. ఇప్పుడే వాడు ఉంటాడా? ఇక ఉంటాడా ఈ రాత్రి? ఇక వాడు ఉండనిద్దామా? ఇప్పుడే ఒక అగ్ని లాంచర్స్ వాడి మీద దిగుతున్నాయి. అగ్ని గంధకాల వాడి మీద దింపుదాం. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. మన దేవుడు రోషానికి అధిపతి. మన దేవుడు రోషానికి అధిపతి. ఆ గొడవలను సృష్టిస్తున్న బంధక శక్తులు బంధిస్తున్నా. తల్లిదండ్రులారా, నీ పిల్లలు నీవే తిరగబడుతున్నారా? ఇప్పుడే వారిలో దయ్యం ఉంది. వారు కాదు, అది దయ్యం, అది దయ్యం, అది దయ్యం, అది దయ్యం, అది దయ్యం, అది దయ్యం. దాన్ని బంధిస్తున్నాను ఇప్పుడే. ఇదిగో భార్య, నీ భర్త నీ మీద తిరగబడుతున్నాడా? నీ మీద రివర్స్ అయిపోతున్నాడా? చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటున్నాడా? అదొక దయ్యం, అదొక దయ్యం, అదొక దయ్యం. దాన్ని బంధిస్తున్నాను. భార్య నీ మీద విభత్సుగా చెలరేగిపోతుందా భర్త? అదొక దయ్యం, అదొక పిచ్చాచి. నీ కుటుంబాన్ని చిల్లా చెదురు చేద్దామని, నీ కుటుంబాన్ని చెట్టుకొకలు పుట్టకొకలు చేద్దామని చేస్తుంది. ఆ దయ్యాలన్నీ రాత్రి బంధించబడుతున్నాయి. అవి చికాకు దయ్యాలు, అవి చికాకు దయ్యాలు, అవి చికాకులను సృష్టిస్తాయి. అవి మనస్పందాలను సృష్టిస్తాయి. ఇంటిలో ఉండనివ్వవు, అవి ఇంటిలో ఉండనివ్వవు. అవి మానసికంగా కృంగదీస్తాయి ఆ దయ్యాలు. ఈ సూటిపోటి మాటలు నేను అంటున్నారు, సూటిపోటి మాటలు నేను అంటున్నారు. అదొక దురాత్మ. నీ భర్త నేను సూటిపోటి మాటలతో గుచ్చుతున్నాడా? నేను మానసికంగా బ్రతకనివ్వట్లేదా? నేను సంతోషంగా ఉండనివ్వట్లేదా? ఆ దయ్యాలు కొన్ని రాత్రి పట్టబడుతుంటే ఎంత సంతోషం మన కుటుంబాలకి, ఎంత విడుదల మన కుటుంబాలకి. రేబాలా దువాన షందూల రహందన లేసే కేందే రేబాలా దువాన మా షఠాందరబా అల్బర సిక్లోర్ హందిని లుబుషకినిదిని లుబుల హసగొందల మా షఠాందిరి మా కలసతనమ. ఆ గొడవలను సృష్టిస్తున్న దయ్యాలను ఇప్పుడే బంధించాము నాయన, ఇప్పుడే బంధించాము నాయన. ఆర్థిక సమస్యలను బంధించాం, అప్పుల దయ్యాలను బంధించాం. అంతేకాదు, ప్రాముఖ్యమైన విషయం, నీకెవరైతే ఇవ్వాలో, అమౌంట్ ఎవరైతే నీకు ఇవ్వాలో వారు ఇవ్వబోతున్నారు, వారు ఇవ్వబోతున్నారు, వారు ఇవ్వబోతున్నారు. ఎన్ని సంవత్సరాలుగా నీవు ఇచ్చిన డబ్బు తిరిగి రావట్లేదేమో, అదొక శాపం అండి. ఆ శాపాన్ని రాత్రి నేను కొట్టివేస్తున్నాను. నీవు ఇచ్చిన రూపాయి మరలా నీకు తిరిగి రావట్లేదు, ఇస్తానన్న వారు నీకు ఇవ్వట్లేదు, అదొక శాపం. ఆ శాపం ఈ రాత్రి విర్రగా కొట్టబడబోతుంది. నీకు ఇస్తానన్న వారు, నీకు ఇస్తానన్న వారు నీకు తిరిగి ఇవ్వాలి యేసు నామములో. నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావు. నువ్వు అమౌంట్ ఇచ్చి లక్షల రూపాయల అమౌంట్ ఇచ్చావు, 1,50,000 నాకు తెలియదు, కొన్ని లక్షల రూపాయల అమౌంట్ నీ వారి దగ్గర మిగిలిపోయాయి. నువ్వు అడుగుతుంటేవో రేపు మాపును పోస్ట్ పోన్లు చేస్తున్నారు. సంవత్సరాలు అయిపోయినాయి. నీకు నిజంగా దుఃఖం ఏర్పడుతుంది. అడిగి అడిగి విసిగిపోయావు. ఈ రాత్రి నేను ప్రార్థిస్తున్నాను, ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి. మీరు కొన్ని లక్షల రూపాయలు మీ వాళ్ళ దగ్గర ఉండిపోయాయేమో, అయిన వారేమో నువ్వు అడగలేకపోతున్నావేమో, మొహమాట పడుతున్నావేమో, వారు ఇవ్వట్లేదేమో, వారిని నిస్కిస్తున్నారేమో, నేను ఫోన్లు చేయించుకుంటున్నారేమో, ఇంటికి తిప్పించుకుంటున్నారేమో, మాటికి అడిగించుకుంటున్నారేమో. ఒకవేళ వారు రివర్స్ అయిపోయారా, మేము ఇవ్వమో, ఏం చేసుకుంటావో చేసుకుంటున్నారా? ఇప్పుడే వారిలో ఆ దయ్యములను బంధిస్తున్నాను. వారు నీకు రూపాయి తెచ్చి ఇవ్వాలి. నువ్వు ఎంత ఇచ్చావో అంత అమౌంట్ నీకు రివర్స్గా రావాలి. ఇప్పుడే నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఒక బలమైన దుర్గం నీవు కూర్చున్న ప్రదేశంలో ఏర్పడుతూ ఉంది. ఒక బలమైన దుర్గం నీవు కూర్చున్న స్టోర్లో ఏర్పరచబోతూ ఉంది. నీవు ఇచ్చిన అమౌంట్ ఇచ్చినట్లుగా వారు తిరిగి ఇచ్చునుగాక. రాబాలా దియానా షఠాంధరగా సతునమల దియామాల మోందని లేమిగే షటూర మాంధువాల సక్లారే లసబాల దూర షండాద రహందున మగ షండోదర బాందియాల మౌ లేమిగే షగిది రిమగు షండూద రదున సతున సిగ్దుల రతున గదుల రసగంధని షట్లదు సక్లోదర లిప్లుగ్లో షక్లో రహందిని గడ సుదూల రహందాన మక్కో షటౌదర మాందియాల మా యేసయానికి స్తోత్రం, యేసయానికి
స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం. ఒక బలమైన ఉజ్జీవం వారి కుటుంబాల్లో మీరు జరిగిస్తున్నారు. ఆ అమౌంట్ రిటర్న్ అవుతుంది. నీకు ఫోన్ పే అన్నా చేయాలి, నీ ఇంటికి వచ్చి ఇవ్వాలి, నీకు ఫోన్ అన్నా చేయాలి, నేను ఎక్కడికొక్కడికి రమ్మనాలి. ఆ అమౌంట్ నీ చేతిలో పెట్టాలి, నువ్వు సాక్షిగా నిలబడాలి. కొన్ని సంవత్సరాల నుండి నీ చేతిలోకి నువ్వు ఇచ్చిన అమౌంట్ తిరిగి రావట్లేదని బాధపడుతున్నావు. నీ చేతుల కష్టార్జితం వారి దగ్గరే ఉండిపోయిందని వేదన చెందుతున్నావు. విసిగిపోయి ప్రార్థన కూడా మానేసావు, విసిగిపోయి ఆ విషయాల మీద ప్రార్థన కూడా మానేసావు. ఈ రాత్రి దేవుడు నీకు మరలా గుర్తు చేస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ వ్యక్తులలో దేవుడు ఈ రాత్రి ప్రేరేపించబోతా ఉన్నాడు. ఎవరెవరికైతే ఇచ్చి నువ్వు మోసపోయావో ఆ వ్యక్తులతో ఈ రాత్రి నీ దేవుడు వెళ్ళి మాట్లాడబోతున్నాడు. ఈ రాత్రి నీ దేవుడు వెళ్ళి ఆ వ్యక్తుల కలలో కనబడబోతున్నారు. నువ్వు అర్ధరాత్రి ఇక్కడ ప్రార్థిస్తున్నావు, నీ శత్రువులు పడుకున్నారు, నీకు ఇస్తానన్న వారు ఇవ్వకుండా ఎక్కొట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఫోన్లు కూడా ఎత్తకుండా మాట్లాడకుండా వారు నిద్రపోతున్నారు. వారి నిద్రలోకి నీ రోషము కలిగిన దేవుడి రాత్రి వెళుతున్నాడు. రోషము కలిగిన దేవుడు వెళ్ళి ఫలానా పేరు చెప్పి ఆ వ్యక్తికి రిటర్న్ డబ్బులు ఇవ్వు, రూపాయితో సహా నువ్వు తిరిగి ఇవ్వాలి, 10 రూపాయి పావులతో సహా నువ్వు తిరిగి ఇవ్వాలని దేవుడు నీ శత్రువుతో మాట్లాడుతున్నాడు, నీతో గొడవలు పడిన వారితో మాట్లాడుతున్నాడు, వ్యతిరేకులతో మాట్లాడుతున్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు, పెడమొహం పెట్టిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు, నీకు సమాధానం చెప్పని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే ఆ అమౌంట్ రిటర్న్ అవుతుంది. ఇన్ జీసస్ నేమ్ నువ్వు నమ్ము. ఈ రిసీవ్ ఒక బలమైన ఉజ్జీవం దేవుని కుటుంబంలో చాలా రేగుతుంది. ఒక బలమైన ఉజ్జీవం నీ కుటుంబంలో చాలా రేగుతుంది. హల్లెలూయా. అంతేకాదు. ఇదిగో కుటుంబంలో పిల్లలకి పెళ్లి చేద్దామని అనుకుంటున్నావు, కానీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు పైబడిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇరుగు పొరుగు వారు అందరిని తిడుతూ ఉన్నారు. పిల్లలకి ఇంకెప్పుడు పెళ్లి చేస్తాం, పిల్లలకి ఎప్పుడు వివాహం జరిగిస్తామని నిజంగా నేను ప్రార్థిస్తున్నాను. ఏ బిడ్డలకైతే నీ కుమార్తెకా నీ కుమారుడికా వయస్సు పైబడిపోతుంది, అయ్యో నా పిల్లలకి వివాహం అవ్వాలి, ఆత్మీయులు దొరకాలి, ప్రార్థనా పరులు దొరకాలని ప్రార్థిస్తున్నాం. కానీ శత్రువు బ్రేక్ చేస్తున్నాడు, వివాహం జరగనివ్వకుండా సంవత్సరాలు ప్రొడ్యూస్ చేస్తున్నాడు, సంవత్సరాలు దొర్లిస్తున్నాడు, నెలలను దొర్లిస్తున్నాడు. ఇప్పుడు ఆ దయ్యములను బంధిస్తున్నాను. ఏ బిడ్డలకైతే వివాహం జరగనివ్వకుండా ఏ శాపం మీద అడ్డుపడుతుందో ఆ శాపమనే కాడి ఆ ఆడపిల్లల మీద నుంచి మగ పిల్లల మీద నుంచి వివాహములను జరగనివ్వకుండా ఎన్ని శక్తులు అడ్డుపడుతున్నాయో, ఆడపిల్లలకి మగ పిల్లలకి వివాహమును జరగనివ్వకుండా, మంచి సంబంధాలు రానివ్వకుండా, ఆత్మ సంబంధమైన సంబంధాలు కలగనివ్వకుండా, ఒకవేళ కలిగినా ఇదిగో ఇరుగు పొరుగు వారు పొలలు వేయటం ద్వారా అవి బ్రేక్ అయిపోతున్నాయా? వివాహములు జరగట్లేదా? వివాహములు జరగటానికి సంవత్సరములు పైబడిపోతున్నాయా? నీ మీద భయంకరమైన బడ్డెని పెరిగిపోతుందా? ఇరుగు పొరుగు నిందలేస్తున్నారా? ఇరుగు పొరుగు అన్నరాని మాటలు అంటున్నారా? నువ్వు దుఃఖపడుతున్నావు, నువ్వు బాధపడుతున్నావు. నేను చెప్తున్నాను, నేను ఆజ్ఞాపిస్తున్నాను, నేను దేవుని ప్రతినిధిగా మాట్లాడుతున్నాను, నేను దైవ దాసునిగా మాట్లాడుతున్నాను. ఇది నా మాటగా కాక ఇది యెహోవా మాటగా తీసుకో, ఇది నా మాటగా కాక ఇది జీవము కలిగిన దేవుని మాటగా తీసుకో. నేను ఖచ్చితంగా ప్రవచిస్తున్నాను. నీ కుమార్తెకు వివాహం జరగబోతా ఉంది. అది ఎటువంటి వివాహము తెలుసా? నీ కుమారుడికి ఒక మంచి వివాహం జరగబోతా ఉంది. నీకు వచ్చే కోడలు కావచ్చు, నీకు వచ్చే అల్లుడు కావచ్చు, అదిగో వారు గుణవతి అయిన వారు, వారు మంచివారు, వారు యథార్థవంతులు, వారు నీతిపరులు. రాబా షందాల రిగాదువాల రహందని సెగదల బా షఠాందు రామాన తియాల రాబాదు నామా. వివాహాలు సెట్ అవబోతున్నాయి. నీ కూతురికి వివాహాలు సెట్ అవబోతున్నాయి, నీ కుమారుడికి వివాహాలు సెట్ అవబోతున్నాయి. ఇన్ని సంవత్సరాలు వివాహాలు సెట్టుగా కూడా చేస్తున్న దయ్యాలు ఇప్పుడే ఈ రాత్రి సునాములు బంధిస్తున్నా. ఒక ఆత్మీయుడు రాబోతున్నాడు సహోదరి, ఒక ఆత్మీయమైన అల్లుడు నీకు రాబోతున్నాడు. ఒక ఆత్మీయమైన అల్లుడు నీకంటే ఎక్కువగా భక్తి చేసేవాడు, నీకంటే ఎక్కువగా ప్రభుని ప్రేమించేవాడు, నీకంటే ఎక్కువగా మందిరానికి పరిగెత్తేవాడు, నీకంటే ఎక్కువగా నీ కూతుర్ని నీకంటే ఎక్కువగా చూసుకునే వ్యక్తి రాబోతా ఉన్నాడు.
సిక్ల హల్బర సిక్ల హల్బర సిక్ర. సహోదరి బాధపడు మాకు. నీ ఇంటికి వస్తున్న కోడలు గుణవతి అయిన కోడలుగా, ప్రార్థనా పర్రాలుగా, గుణవతి అయిన దానిగా, ప్రార్థన చేసేదానిగా, ఎక్కువ దేవుళ్ళు బలపడే వ్యక్తిగా, మందిరానికి పరిగెత్తే వ్యక్తిగా నీ కోడలను దేవుడు తీసుకురాబోతున్నాడు. ఒక బలమైన ఆశీర్వాదం నీ కుటుంబంలో వెళ్ళు విరచబోతుంది. ఒక శుభం పలుకుతున్నాను. నీ ఇల్లంతా శాపకరమైన నీ ఇల్లు, శాపకరమైన నీ ఇల్లు ఒక ఘనమైన వివాహముగా నీ ఇల్లు మారబోతా ఉంది. నీ ఇంట్లో వివాహ పనులు మొదలవబోతా ఉన్నాయి. నీ ఇంట్లో వివాహ డేట్లు ఫిక్స్ అవబోతా ఉన్నాయి. నీకొక అల్లుడిని, నీకొక కోడలిని దేవుడు సెట్ చేయబోతా ఉన్నాడు. నీ పిల్లల గురించి భయపడు మాకు. ఈ రాత్రి విడుదల ప్రార్థనలో వివాహము జరగనివ్వకుండా శాపం ఏలుబడి చేస్తుంది. ఆ కాడి ఏ సునామలో నీ దైవ దాసునిగా వెరగొట్టాను ఇప్పుడే. రపా షండాల దియరా మకాసో లే మషట్లు రహదాన సగ్లు రందియానమా. నువ్వు ఏకీభవిస్తున్నావా? ఏకీభవించుచుండగా బలమైన కార్యం దేవుడు అలాగన చేస్తున్నాడు. ఒక ఫలమైన కార్యం, ఒక ఫలమైన పెను ఉప్పిన జరగబోతా ఉంది. ఒక ఫలమైన అద్భుతాన్ని దేవుడు నీ కుటుంబంలో రాత్రి అలాగన జరిగించబోతున్నాడు. ఇంకా అంశాల గురించి ప్రార్థించబోతున్నాం. ఇంకా బోలెడు అంశాల గురించి ప్రార్థించబోతున్నాం. అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. అయానికి వందనాలు. ప్రతి దురాత్మను బంధిస్తున్నాము నాయన. గలిబిలి చేస్తున్న ప్రతి శక్తులను బంధిస్తున్నాం. ఆకాశ మండల దురాత్మ శక్తులను బంధిస్తున్నాం. వాయుమండల శక్తులను బంధిస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ మా కాళ్ళ క్రిందకు రావాలి. ఇప్పుడు మేము ఏ శక్తుల గురించి అయితే ప్రార్థించామో, ఏ శక్తులు బంధించబడాలని ప్రార్థించామో, ఆ శక్తులన్నీ మా కాళ్ళ క్రిందకి రావాలి. రామా షండిరి కూల దూరామా షఠాదరాబా బరహందు గల సిక్లోర షటాదర హంది నగలందనమా. ఉద్యోగాలు దొరక్క బాధపడుతున్నారు చాలా మంది బిడ్డలు. వారి కొరకు ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు నమ్మకపో. నేను చేసే ప్రార్థన ఇది నా దేవుడే, నేను చెయ్యట్లేదు. నాలో నుంచి ఉత్సరింప సఖ్యముగానే మూలుగలతో పరిశుద్ధాత్ముడే ప్రార్థిస్తున్నాడు. ఈ ప్రార్థన నేను మాత్రము చెయ్యట్లేదు, అది నాకు అర్థమవుతుంది. ఎవరో ఒక వ్యక్తి బలముగా నా కడుపులో నుంచి ఒక ఫోర్స్ఫుల్ ప్రేయర్ బయటికి విడుదల చేస్తున్నాడు. ఒక బలమైన ప్రార్థన శక్తి విడుదల అవుతా ఉంది. ఈ ప్రార్థన నేను చెయ్యట్లా, నాలో ఉన్న దేవుడు ఉత్సరింప సఖ్యముగాని మూలుగలతో మూలుగుతున్నాడు. ఉద్యోగాలు లేక, పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగాలు దొరక్క వాళ్ళు ఫోన్ చేస్తానంటున్నారు, ఫోన్ చేయట్లా. ఎన్నో ఇంటర్వ్యూలకి ఇంటర్వ్యూలకు అటెండ్ వెళుతున్నావు కానీ వెళుతున్నట్లే తిరిగి వచ్చేస్తున్నావు. 2-3 రోజుల్లో ఫోన్ చేస్తానంటున్నారు, ఫోన్ చేయట్లా. వారం తర్వాత ఫోన్ చేస్తానంటున్నారు, ఫోన్ చేయట్లా. ఇదిగో వినండి. పెద్ద చదువులు చదువుకొని నిరుద్యోగిగా ఉన్నావేమో, ఉద్యోగం లేని స్థితిలో ఉన్నావేమో, పనులు దొరకని స్థితిలో ఉన్నావేమో. ఇప్పుడే వారి కోసం ప్రార్థిస్తున్నాను. ఎవరెవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరెవరైతే గొప్ప చదువులు, మంచి హైయర్ ఎడ్యుకేషన్ చదువుకొని ఇదిగో సర్టిఫికెట్లని ముందు పెట్టుకొని ఎందుకు పనికి రాకుండా ఏడుస్తున్నావేమో, ఉద్యోగాలు విడుదల చేస్తున్నాను. ఆదివారాల మందిరానికి ఆటంకం లేని ఉద్యోగాలు నేను విడుదల చేస్తుండగా దీన్ని పొందుకో. నీ చేతి పనులు దొరకపోతున్నాయి, నీకు చేతి పనులు విస్తారంగా రాబోతున్నాయి. నువ్వు చేస్తున్న పనులు ఏంటో నాకు తెలియదు, నువ్వు ఏ వృత్తి చేస్తావో తెలియదు. ఆ వృత్తిని దేవునికి సమృద్ధికి ఇవ్వబోతా ఉన్నాడు. నీకు మంచి ఉద్యోగములు ఇవ్వబోతా ఉన్నాడు. కొంతమంది వ్యాపారాలు పెట్టారు, కొంతమంది సొంత పనులు చేసుకుంటున్నారు. ఆ పనులు మహా సమృద్ధిని చూడబోతున్నావు. నీకు పనులు రాబోతా ఉన్నాయి, నీకు ఆర్డర్లు రాబోతున్నాయి, నీకు ఫోన్ కాల్ రాబోతున్నాయి. నువ్వు నమ్ము. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు ఉద్యోగాలు విప్పబోతున్నాడు. సరైన ఉద్యోగాలు విప్పబోతున్నాడు. నీ చేతి పనులు కూడా నీకు విస్తారంగా విప్పబోతా ఉన్నాడు.
ఆదివారం మందిరముకు ఆటంకం లేని పనులు, ఆదివారం మందిరానికి ఆటంకం లేని జీతాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్ముతున్నావా? దేవుడి అర్ధరాత్రి ఒక బలమైన కార్యము చేయబోతున్నాడు. రాబా షండాల రికందుననామా. సొంత పనులు చేసుకునేవారైతే నీకు ఫోన్ కాల్సే రాబోతున్నాయి. మా పని మీరు చేయమని ఫోన్ కాల్స్ చేయబోతున్నారు. రషడాదరమాగా షండుందరమా లసెగెదెనేమ షండుందరి బాంధువాల రాకాసా కాంతియాలబా లసుందల రబాందరబా. ఒక బలమైన ఫైర్ కంచె, ఒక బలమైన ఫైర్ కంచె సంచరిస్తూ ఉంది. ఒక బలమైన ఫైర్ కంచె సంచరిస్తూ ఉంది. ఒక బలమైన అగ్ని ప్రాకారం మన మధ్యన సంచరించడం నేను చూస్తూ ఉన్నాను. ఉద్యోగాలు విడుదలవుతూ ఉన్నాయి. నిరుద్యోగులు ఉద్యోగులుగా మారబోతున్నారు. నిరుద్యోగులు ఉద్యోగులుగా మారబోతున్నారు. చేతి పనులు టప 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 రాబోతున్నాయి. ఆర్థిక ధనాగారాలు నిండిపోతున్నాయి. ఆర్థికంగా బాధపడుతున్నారు చాలా మంది. కరువులో ఉండి బాధపడుతున్నారు చాలా మంది. చేతి పనులు రాక బాధపడుతున్నారు చాలా మంది. ఆర్డర్లు రాక బాధపడుతున్నారు చాలా మంది. ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు చాలా మంది. ఒకవేళ ఉద్యోగాలు ఉన్నా చాలని జీవితాలతో ఉక్కిరి బిక్కిరైపోతున్నారు. దేవుడు బలమైన ద్వారములు తెరుస్తున్న రాత్రి, బలమైన ద్వారములు తెరుస్తున్న రాత్రి, బలమైన ద్వారములు తెరుస్తున్న రాత్రి, బలమైన ద్వారములు తెరుస్తున్న రాత్రి. రేమాగా షండోల దురానమా లేకే శికుందర షఠాందర కలధున కంద తీరిబా షఠాందర్య లీబాగా షటౌ కలధువానమా లేకేందినేమా షండోందర గలస్కోందల రమాందన అల్బర షక్ల రహందిని గరషండోందల రమాందన గల షండోల రబ. ఉద్యోగాలు విడుదల చేయండి ప్రభు, ఉద్యోగాలు విడుదల చేయండి ప్రభా. నిరుద్యోగ బంధక శక్తులు బంధించబడాలి. నిరుద్యోగ బంధక శక్తులు బంధించబడాలి. నిరుద్యోగ బంధక శక్తులు బంధించబడాలి. పనులు లేకుండా చేస్తున్న శక్తులు బంధించబడాలి. ఉద్యోగాలు దొరకకుండా చేస్తున్న శక్తులు బంధించబడాలి. మందిరాలకు ఆటంకం కలిగే ఉద్యోగాలు కలుగుతున్నాయి. మందిరానికి ఆటంకం కలిగే పనులు ఎదురవుతున్నాయి. యేసు నామములో మందిరములకు రావాలి. ఆదివారం నీ బిడ్డలు మరి సమయాన్ని చర్చలో కేటాయించాలి. యేసు నామములో అటువంటి ఉద్యోగాలు వచ్చునుగాక, అటువంటి ఉద్యోగాలు దొరుకునుగాక. యేసు నామములో ప్రభా ఆ శ్రమల కాడి కొట్టివేస్తున్నాను, ఆ శ్రమల కాడి కొట్టివేస్తున్నాను, ఆ శ్రమల కాడి కొట్టివేస్తున్నాను, ఆ శ్రమల కాడి కొట్టివేస్తున్నాను. యేసు నామములో బంధకాన్ని బంధిస్తున్నాను, ఆ బంధక శక్తులను బంధిస్తున్నాను, ఆ పిశాచ శక్తులను బంధిస్తున్నాను. ఆ నిరుద్యోగ కాడి నీ ప్రజల మీద నుంచి బ్రేక్ అయిపోవాలి. ఈ రాత్రి బ్రేక్ అయిపోవాలి. అద్భుతమైన వార్తలని బిడ్డలు వినాలి. అద్భుతమైన వార్తలని బిడ్డలు వినాలి. అయ్యా ఇంకా 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 అన్ని రంగాలని బిడ్డలు అభివృద్ధి పొందాలి. అన్ని రంగాలని బిడ్డలు అభివృద్ధి పొందాలి. అన్ని రంగాలని బిడ్డలు దీవించబడాలి. అన్ని రంగాలని బిడ్డలు దీవించబడాలి. రీబాల షండాల రుఖాల దుయాల షంధోరమా తువాలమా లీబాక షకాల దియరహ సగాంధువాల షట్లోర హంది లేబేనెగే షెఖెజెరె మాకా షఠా దువార సఖాన్ దియాల రమాందున అల్బర షక్లా రహంది కలదునా షటౌందరమా లిఖతెనమక షకతియర హుసకాన్ దువార మాకా చుక్రా దియాల మొక్క షటౌదరమా. ప్రార్థించండి, ప్రార్థించండి. బలమైన కార్యాలు దేవుడు అలాగన చేయటం నేను చూస్తూ ఉన్నాను. బలమైన కార్యములు దేవుడు అలాగన చేయటం చూస్తూ ఉన్నాను. ఈ రాత్రి ఇదిగో అకస్మాత్తుగా భూకంపం చొరబడిపోయి చెరసాల పునాదులు కదిలిపోతున్నాయి. గడప పునాదులు దద్దరిల్లుతూ నేను ప్రార్థన చేస్తూ ఉండగా, చెరసాల పునాదులు దద్దరిల్లుతూ నేను ప్రార్థన చేస్తూ ఉండగా, అంతేకాదు ఇప్పుడు మాంత్రిక శక్తులపై లాంచర్స్ దిగుతున్నాయి. ఫైర్ లాంచర్స్ దిగుతున్నాయి. మాంత్రిక శక్తులు, క్షుద్ర శక్తులు, చాతాబడి, బాణామతి, పైశాచిక, పొలిమేర శక్తులు ఇప్పుడు నేను బంధిస్తున్నాను. ఇదిగో నరఘోష శత్రువుల ఏడుపులు ఎక్కువైపోతున్నాయి. కొంతమంది కుటుంబాల మీద నరఘోషలు ఎక్కువైపోతున్నాయి. వశీకరణాలు పెరిగిపోతున్నాయి. మాంత్రిక విద్యలు పెరుగుతున్నాయి. గారడి విద్యలు నీ మీద జరుగుతున్నాయి. మాంత్రిక విద్యలు నీ మీద జరుగుతున్నాయి. తంత్ర మంత్రాలు నీ మీద ఉపయోగపడుతున్నాయి. తంత్ర మంత్రాల చేత బాధపడుతున్నావు. హాస్పిటల్స్కి వెళ్తున్నావు, తెలియని జబ్బులు. హాస్పిటల్కి వెళుతున్నావు, ఆ జబ్బుకి ఏదో తెలియట్లేదు. ఆ జబ్బు ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. ఆ రోగం ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. అదొక శక్తి, అదొక మాంత్రిక శక్తుల ద్వారా కలుగుతున్న ఒక విప్లవాత్మకమైన సంఘటనలు అవి. ఇదిగో నిజమే. ఎందుకు జరుగుతున్నాయో కొన్ని యాక్సిడెంట్లు, ఎందుకు జరుగుతున్నాయో ఎదురు దెబ్బలు నీకు అర్థం అవ్వట్లేదు. ఏం చేస్తున్నావో, అయ్యో ఎక్కడ మిస్టేక్ నీకు అర్థం కావట్లేదు. ఎక్కడో కాదు, అవి శుద్ర శక్తులు అవి తంత్రిక మంత్ర శక్తులు, చాతబడి పైశాచిక శక్తులు అవి. ఆ
శక్తులన్నిటిని బంధిస్తున్నాం, ఆ శక్తులన్నిటిని బంధిస్తున్నాం. ఈ రాత్రి మాంత్రికులపై అగ్ని గంధకాలు దిగాలి, అగ్ని గంధకాలు దిగాలి. అపోస్తుల సేవ చేస్తున్నప్పుడు ఈ కార్యము జరిగింది. పౌలు గారు సువార్త చెప్తున్నారు, పౌలు గారు ప్రకటిస్తున్నారు. కొంతమంది మాంత్రిక విద్యలు చేసేవారు, కొంతమంది గారడి విద్యలు చేసేవారు, వారి పుస్తకములు తెచ్చి అగ్నిలో కాల్చివేశారు. ఆ కార్యం జరగాలి, ఆ కార్యాలు జరగాలి. అయ్యా, నీ ప్రజలను ఏ శక్తులు పట్టి పిడుస్తున్నాయో, ఏ శూద్ర శక్తులు పట్టి పిడుస్తున్నాయో, ఏ పిశాచ శక్తులు పట్టి పిడుస్తున్నాయో, ఏ మానసికంగా, శారీరకంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఏ గారడి విద్యలు, ఏ తంత్ర విద్యలు, ఏ శకున శక్తులు నీ బిడ్డలను బాధ పెడుతున్నాయో అవన్నీ బంధించబడిన గాక, అవన్నీ బంధించబడిన గాక, అవన్నీ బంధించబడిన గాక. ఆ శక్తులన్నీ బంధించబడుతున్నాయి. కొంతమందికి దయ్యములు పట్టి రోగములకు తీసుకువెళ్తున్నాయి దయ్యాలు, అప్పుల్లోకి తీసుకెళ్తున్న దయ్యాలు, మానసికంగా కృంగతీస్తున్నాయి దయ్యాలు, యాక్సిడెంట్లు చేస్తున్నాయి దయ్యాలు, హాస్పిటల్ బెడ్ల మీదకి చేరుస్తున్నాయి దయ్యాలు. ఇప్పుడే బలమైన విడుదల కలుగునుగాక. అయ్యా, మాంత్రికుల నుంచి కలుగుతున్న ఏ దైన నీ బిడ్డల మీద పనిచేస్తుందేమో ఆ శ్రమల కొలిమి ఇప్పుడే విర్రగొట్టబడాలి. ఆ శక్తులు నీ బిడ్డల మీద పని చేయకూడదు అయ్యా, ఆ శక్తులు నీ బిడ్డల మీద పని చేయకూడదు అయ్యా. బిలాము 7 కొండల మీద నిలబడి ఇశ్రాయేలు ప్రజల్ని శపిద్దామని చూశాడు, కానీ ఒక్క శాపం కూడా ప్రజల మీదకి వెళ్ళలేదు. ఎందుకంటే వారు ఆశీర్వదించబడిన ప్రజలని మీరు మాట్లాడారు. నా జనులు ఆశీర్వదించబడిన వారు, నా జనుల యొక్క ఆశీర్వాదం నువ్వు చూడబోతున్నావు. శత్రువా, నా ప్రజల్ని నీవు మాంత్రిక శక్తులతో, గారడి శక్తులతో, శకున శక్తులతో బాధ పెడతావా? నీ వల్ల కాదు. ఈ రాత్రి నా ప్రభు అగ్ని నీ మీదకు దిగి వస్తా ఉంది. నా ప్రభు అగ్నిగా నీ మీదకు దిగి వస్తా ఉన్నాడు. నువ్వు కాలిపోతున్నావు, ఆ సంఖ్యలు తెగిపోతున్నాయి. నువ్వు కాలిపోతున్నావు, ఆ సంఖ్యలు తెగిపోతున్నాయి. ఇక ఫ్రీ అయిపోతున్నారు. రషెగెదిరే బారాసా కాలాది లిమాగా షంఠాల రాదువానా సగేందిని లేకేమేకే షేకేమేకే లేకేందిరే కాలా హౌసగా రహంది నెకినే మక షటాదర మకంతియాల బువామా లమగన మగ షటాంది రికుందల మగ సఖంటియా రమ లిబిగిడి షికిలి మిగిలి కిరి బిగిలి రికి బిగిలి కిరికిలి బిగిలి బికి రిబికి బికి రిబికి బికి రిపుకు షక్కి బికి రహసకి బికి రిబికి కబలకు కమద షకటి లక్లో ట్రలెక్లో షట్లో దర హస్సకందు అనకనందు నిలమన షటాందియా నమ హస్సకందనమ. ఆ శక్తులన్నిటిని పట్టిస్తున్నాం, ఆ శక్తులన్నిటిని బంధిస్తున్నాం, ఆ శక్తులన్నిటిని బంధిస్తున్నాం. భూమి మీద మాంత్రిక శక్తులను బంధిస్తున్నాం. నీ ప్రజల కుటుంబాల మాంత్రిక శక్తుల శుద్ర శక్తులను బంధిస్తున్నాం. నీ ప్రజల విడుదల పొందాలయ్యా. అంతేకాదు చాలామంది అస్వస్థతతో ఉన్నారు, రోగాలతో ఉన్నారు. రోగాలు శరీరం అంతా రోగాలే. హాస్పిటల్కి వెళుతున్నాం, మందులు మింగుతున్నా, మెడిసిన్స్ తీసుకుంటున్నా, ఇంజెక్షన్స్ చేసుకుంటున్నా. పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళినా జబ్బులు పోవట్లేదు. ఆ దయ్యాలు జబ్బులను క్రియేట్ చేస్తున్న దయ్యాలు, జబ్బులను కలగజేస్తున్న దయ్యాలు, శరీర బలహీనతలను పెడుతున్న దయ్యాలు. ఎన్ని మందులు మింగినా, ఎన్ని హాస్పిటల్స్కి తిరిగినా నయం కాని జబ్బులని ఇప్పుడే రాత్రి దేవుని సేవకునిగా బంధిస్తున్నారు. ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లం ప్రభా, ఎనీ టైప్ ఆఫ్ సిక్నెస్, అది బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు అయ్యా, ఎయిడ్స్ కావచ్చు అయ్యా, అది గుండె జబ్బు కావచ్చు, కడుపు జబ్బు కావచ్చు అయ్యా, ఊపిరితిత్తుల ప్రాబ్లం కావచ్చు. అది ఏ జబ్బు అయినా, ఏ పెద్ద జబ్బులైనా, నొప్పులు కావచ్చు. ప్రతి బలహీనత ఇప్పుడే రాలిపోవాలి అయ్యా. మా మీద చెమట కారినట్లుగా ఆ జబ్బులు కిందకి కారి దిగిపోవాలి. నీళ్ళ రూపములో, చెమట రూపములో జబ్బులు కారాలి, నొప్పులు లయమవ్వాలి అయ్యా. ఎయిడ్స్ వ్యాధులు అయ్యా ప్రభు, నాయన థైరాయిడ్ వ్యాధులు అయ్యా, కడుపులో అయ్యా అల్సర్ అయ్యా, ఐసు నాములను బంధిస్తున్నాను ప్రభు.
ఆ శక్తులన్నిటిని బంధిస్తున్నాను ప్రభా. అయ్యా అంతేకాదు శరీర సంబంధంగా పిల్లల్ని కలగనివ్వకుండా చేస్తున్న శక్తులు, గర్భాలు సంవత్సరాలు మూతబడిపోయి ఉన్నాయి. గర్భాలు సంవత్సరాలు మూతబడిపోయి ఉన్నాయి. వివాహమైన గర్భాలు తెరవబడట్లేదు. ఆ గర్భాలు యేసు నామములో తెరవబడాలి. ఇది శరీరమునకు సంబంధించిన రోగం. ఈ రోగమే యేసు నామములో లయమవ్వాలి. ఇంకొంతమందికి అయితే ఒంటి బిడ్డతో మిగిలిపోయారయ్యా, ఒంటి బిడ్డతో మిగిలిపోయారు. వారికి రెండవ సంతానం అనుగ్రహించబడునుగా. దేవుడు కార్యములు చేయబోతున్నాడు. రేబాల షకారా సుయాదువరబా. ఆ శక్తులన్నీ పట్టబడుతున్నాయి. ఆ రోగాలన్నీ లైపోయిపోతున్నాయి. ఆ రోగాలన్నీ చెప్పుకునేవి కొంతమందికి భయంకరమైన ఓవర్ బ్లీడింగ్. యేసు నామములో రక్తధార ఆగునుగాక. ఎన్ని సిక్నెస్ నీ బాడీలో, ఎన్ని ప్రాబ్లం అది ఎటువంటి జబ్బైన లయపరచబడును గాక. పిల్లలు లేని వారికి గర్భములు తెరవబడును గాక. ఒంటి బిడ్డ కలిగిన వారు ఇద్దరి బిడ్డలుగా మారును గాక. రాపాల షండరాదు అన షకూల రీమాందువరబా. ఒక బలమైన ఉజ్జీవపు శక్తి నాయన వారిలో మీరు కలగ చేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు. బలమైన కార్యములాగానే మీరు చేయబోతున్నందుకు వందనాలు ప్రభువా. శక్తి కలిగిన దేవ, కృప కలిగిన దేవ, బలమైన దేవ, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, మేము ఏ విషయాల కొరకు ప్రార్థించామో ఆ విషయాలన్నీ బిడ్డల జీవితంలో జరుగునుగాక. ఆ విషయాల్లో ఉన్న శక్తులన్నీ పట్టబడి ఉన్నాయి. ఈ అర్ధరాత్రి నమ్ముతున్నాను ప్రభువా. ఈ రాత్రి ఏదో నా జీవితంలో జరిగింది. ఏదో ఒక మిరాకిలే జరిగింది. ఏదో ఒక మేలే జరిగింది. ఏదో ఒక అద్భుతమే జరిగింది. రాబా షండాల రేమాకు సుమా దువారామా లేకింది రేమాక షటూరాదు నామాగా సియాందువాల రామా. దేవుడు ప్రవచిస్తున్నాడు. నువ్వేదో కోరిక కోరుకున్నావు, ఏదో కోరికలతో ఉన్నావు, ఆ కోరికలు కూడా నెరవేరబోతున్నాయి. నువ్వేదో కోరుకుంటున్నావు, నువ్వేదో ఆశపడుతున్నావు, ఆ ఆశను దేవుడు చూస్తున్నాడు. ఆశను దేవుడు తృప్తిపరచబోతున్నాడు. రే బాబా బాబా షాబా రా బాబా బా రే కలా దువా రా బాబా 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 బాబా. నువ్వు ఒక కార్యం కొరకు ఎదురు చూస్తున్నావంట. ఎప్పుడా యేసు నామములో ఆ కార్యాలు దేవుడు జరిగించునుగాక. ఇప్పుడు యేసు నామములో ప్రభువా, మేము ఎదురు చూస్తున్న కార్యాలు జరగనివ్వకుండా, మేము ఎదురు చూస్తున్న కార్యాలను జరగనివ్వకుండా ఆపివేస్తున్న శక్తులను పందిస్తున్నాం. ఎప్పుడని కలగంటున్న రోజులు రావాలి. ఆ రోజులు వచ్చేయాలి. ఆ కార్యాలు జరుగునుగాక. ఇప్పుడే అద్భుతాలను విడుదల చేస్తున్నాను. అయ్యా, ఎలాంటి కార్యాలు జరగాలో తెలుసా? అపోస్తుల రోజుల్లో కలిగిన కార్యాలు, ఆదిమ సంఘములో జరిగిన కార్యాలు, ఆదిమ సమాజంలో జరిగిన కార్యాలు, ఆదిమ కుటుంబాల్లో జరిగిన కార్యాలు ఇదిగో నా ప్రజల పట్ల జరగాలి. ఈ రోజుల్లో మేము చూడాలి. ఈ సంవత్సరంలో మేము చూడాలి. 2026లో చూడాలి. ఈ 2026లో మేము చూడాలి. మేము అద్భుతాలను చూసే సంవత్సరం ఇది. రామాగా షాదు రహస్యందినే మీకేదేనేమా లాజు అలా. అయ్యా, మా పితరుల పట్ల చేసిన కార్యం మా పట్ల చేయాలి. మా పితరుల పట్ల చేసిన కార్యాలు మా పట్ల చేయాలి. మా పితరులని ఇశ్రాయేలుల పట్ల చేసిన కార్యాలు ఈ రాత్రి మా పట్ల జరుగునుగాక. అడుగడుక్కి అద్భుతం రిలీజ్ అవ్వాలి. మాగా షడు రసియాందు అలా మాగా షలాయాదు అలా మా రబగనమ షండూరాగనమగ షండూరమగనమ లీబానా మగనా దుయాలా బగా షడాదరా మగా స్యత్వాలా దమా లేబిగిదిగి బిగిదిరి బిగిషిగిదిరి మగా షండరాదనా మగా షఠాదరా మనాతియాలా బా లోబోగో షఠాదురాగనా షంధురమ. కార్యాలు విడుదలవ్వాలి. కార్యాలు జరగాలి. నీవు కోరినట్టే జరుగునుగాక. రీ బాబా బాబా రబా నగా షగాదురా మగా షంధర
ఇక చివరిగా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, ప్రభువైన భౌతికంగా, ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా అన్ని రంగాలని బిడ్డలు దీవించబడునుగాక, 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 దీవించబడునుగాక. నాకు దీవించమని సెలవాయను, నాకు దీవించమని సెలవాయను, నాకు దీవించమని సెలవాయను. రీబాలాబా షడాదారాబా. అయ్యా, నీ ప్రజల విషయాల్లో ఏ విషయాలను బట్టి ప్రార్థించామో అన్ని విషయాలని బిడ్డలు జయం పొందునుగాక. ఇప్పుడు వరకు ఓడిపోతున్న వారి ఈ రోజు నుంచి గెలుచుదురుగాక, ఇశ్రాయేలులుగా మార్చబడుదురుగాక. కుండపోత ఆశీర్వాదం నీ బిడ్డల మీదకు వచ్చునుగాక. ఆశీర్వాదపు మూటలని బిడ్డల మీదకు పంపినందుకు వందనాలు. ఈ అర్ధరాత్రి ఒక అచంచలమైన శక్తిని ప్రజల కుటుంబంలోనికి పంపినందుకు, నీ ప్రజలను కంపింపజేసినందుకు, భూకంపాన్ని ప్రవేశపెట్టినందుకు, అగ్ని లాంచర్స్ని దింపినందుకు, బంధకాలని తెంపినందుకు, బంధకాలని ఊడిపోయినగా చేసినందుకు స్తోత్రమయ్యా. విడుదల నీ ప్రజల్లో ప్రాప్తించి ఉంది. విడుదల కార్యములు జరుగుతున్నాయి. విడుదల జరిగి ఉన్నది ప్రభువా. ఒక అద్భుతమైన విడుదల జరిగి ఉన్నది. ఒక అద్భుతమైన విడుదల జరిగి ఉన్నది. ఒక అద్భుతమైన విడుదల జరిగి ఉన్నది. నీ ప్రజలందరూ సాక్షులుగా నిలబడబోతున్నారు, సాక్షులుగా నిలబడబోతున్నారు, సాక్షులుగా నిలబడబోతున్నారు. మహా సమృద్ధి, అధిక సమృద్ధి నీ ప్రజలపై బలముగా దిగి వచ్చి ఉన్నది. అలానే కళ్ళు మూసుకున్నాలని ఏకీభవించండి. మా సంఘము గురించి ప్రార్థించండి. మా సంఘం గురించి ఒక 10 నిమిషాలు మా సంఘం గురించి. ఇదిగో హోలీ స్పిరిట్ అపోస్తలిక్ చర్చ్, హోలీ స్పిరిట్ అపోస్తలిక్ చర్చ్. మన సంఘం గురించి ప్రార్థిద్దాం, మా సంఘం గురించి ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మ అపోస్తలిక సంఘం విస్తరించాలని ప్రార్థన చేద్దాం. విస్తరించాలి, విస్తరించాలి, విస్తరించాలి. అనేకమైన ఆత్మలు పట్టబడాలయ్యా. అనేకమైన ఆత్మలను ఆయన సంఘములు చేర్చబడాలి. అనేకమైన ఆత్మల సంఘములు చేర్చబడాలి ప్రభా. అంతేకాదు, అంతేకాదు ఆ సంఘం కొరకు ప్రార్థించండి. సొంత స్థలం మాకు కావాలి. మీ సొంత చర్చ్ కొనుక్కోవాలి. దానికి ఆర్థిక ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. ప్రార్థించండి, మీరు ప్రార్థించండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీరు మా కొరకు ప్రార్థించండి. మీరు మన సంఘం కొరకు ప్రార్థించండి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. సొంత సంఘం రావాలి. దానికి కావలసినటువంటి ఆర్థిక ద్వారాలు తెరవబడాలి. మనకి సొంత వాహనం రావాలి, సొంత వ్యాన్ రావాలి. పరిచర్యకి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుంది. సొంత వ్యాన్ రావాలి. యేసు నామములో బలమైన కార్యం జరగాలి. యేసు నామములో పరిశుద్ధాత్మ అపోస్తలిక సంఘం విస్తరించాలి. ఆర్థికంగా విస్తరించాలి, ఆత్మీయంగా విస్తరించాలి, భౌతికంగా విస్తరించాలి. అన్ని రంగాల్లో ఈ సంఘం విస్తరించబడునుగాక. కార్యం చేయండి అయ్యా. మాకు నాయన నీడ్స్ ఉన్నాయి, కొన్ని నీడ్స్ ఉన్నాయి. అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి, అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. నీ ప్రజలు ప్రార్థిస్తూ ఉండగా, సొంత మందిరం గురించి ప్రార్థిస్తూ ఉండగా మీరు సొంత మందిరాన్ని విడుదల చేయబోతున్నారయ్యా. సొంత మందిరాన్ని ఇవ్వబోతున్నారయ్యా. ఆ మందిరాన్ని కావలసిన ఆర్థిక ద్వారాలు తెరవబోతున్నారు. అద్భుతం అయ్యా. మా పరిచర్యకు ఇబ్బంది అయిపోతుంది అయ్యా. సొంత వ్యాన్ మీరు ఇవ్వబోతా ఉన్నారు. అద్భుతం నాయన అయ్యా. వీడియో కెమెరాలు ఇవ్వబోతా ఉన్నారు. ల్యాప్టాప్స్ ఇవ్వబోతా ఉన్నారు. ఈ మందిరానికి కావలసిన ప్రతి పనిముట్టు మీరు ఇవ్వబోతున్నారు. యేసు నామములో కార్యం జరుగుతూ ఉంది. యేసు నామములో కార్యం జరుగుతూ ఉంది. అంతేకాదు మేలైన ప్రత్యక్షతలు కావాలి, మెండైన ప్రత్యక్షతలు కావాలి. అంతిమ దినాల్లో బలమైన ప్రత్యక్షతలు మందిరానికి ఇవ్వబడాలి. అంతేకాదు ప్రభా, సంఘం పిగిలిపోయేటట్లుగా జనములు రావాలయ్యా. వీల యేసి జనములను మీరు పిలవండి. అపోస్తుల సహవాసం, అపోస్తుల బోధ, అపోస్తుల పునాది అయ్యా స్థిరపరచబడాలి. అపోస్తుల సహవాసం బూది గంతముల వరకు వెళ్ళాలి. మా ద్వారా బూది గంతముల వరకు పరిచర్య వెళ్ళాలి. మా సంఘ బిడ్డలు దీవించబడాలి. మా సంఘ బిడ్డలు ఆశీర్వదించబడాలి. మా సంఘ బిడ్డలు పరిచర్య బిడ్డలు దీవించబడాలి. మా పరిచర్య బిడ్డల గురించి కూడా ప్రార్థించండి. వారి చిన్న పిల్లలు, వారి జీవితాలు దేవుడు అద్భుతం చేయాలి. ఆ పిల్లల కుటుంబాల్లో, తల్లిదండ్రుల కుటుంబాల్లో దేవుడు అద్భుతం చేయాలని ప్రార్థించండి. మాకు ఒక చిన్న టీం ఉంది. ఆ టీంను దేవుడు పట్టుకోవాలి. ఇప్పుడే ఈ రాత్రి దేవుడు దర్శించాలని ప్రార్థన చేయండి. ఆ టీం బలంగా వాడబడాలని ప్రార్థన చేయండి. ఆ టీంను దేవుడు అభిషేకించాలని ప్రార్థన చేయండి. ఆయన అభిషేకం ఆ టీం మీదకి బలంగా దిగి రావాలి. మా సంఘానికి ఇవ్వబడిన పరిచర్య టీము ఎలక్ట్గా ఉండాలి. మా సంఘంలో పనిచేస్తున్న పిల్లలు ఎలక్ట్గా ఉండాలి, హుషారుగా ఉండాలి. అగ్ని వారు పొందాలి, భాషల వారు మాట్లాడాలి, అపరిమితమైన పరిచర్య చేయాలి. మా సంఘంలో వీడియో తీస్తున్న పిల్లల కొరకు ప్రార్థన చేయండి. వారు చక్కగా వీడియోలు తీయాలి. సౌండ్ సిస్టమ్ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. చక్కగా వాళ్ళ సౌండ్ సిస్టమ్ మెయింటైన్ చేయాలి. వాయించాలు కొడుతున్న పిల్లల కొరకు ప్రార్థన చేయండి. బలమైన యోధులుగా వారు వాడబడాలి. అంతేకాదు చర్చి ఊడుస్తున్న పిల్లల కొరకు, ఇదిగో సన్నిధిలో పనులు చేస్తున్న పిల్లలందరి కొరకు మీరు ప్రార్థన
ప్రార్థించండి, మీరు ప్రార్థించండి. అద్భుతం జరగాలి, ఆ పిల్లలందరి పట్ల అద్భుతం జరగాలి, ఆ పిల్లలందరి పట్ల అద్భుతం జరగాలి. అంతేకాదు జనాల కొరకు ప్రార్థిస్తున్న ప్రైర్ థామ్ కొరకు ప్రార్థన చేయండి. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం రావాలి, శక్తి రావాలి, ఓపిక రావాలి, బలం రావాలి, అద్భుతం జరగాలి. నా కొరకు కూడా ప్రార్థించండి. ఒక 2 నిమిషాలు నా కొరకు ప్రార్థించండి. జయరాజు గారి కొరకు ప్రార్థించండి. దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థించండి, మంచి శక్తి ఇవ్వాలని ప్రార్థించండి. ఇంకా అనేకమైన ఊర్లో తిరగలిగిన శక్తి, అనేకమైన ప్రాంతాలు తిరగలిగిన శక్తి, అనేకమైన పల్లెలకు వెళ్ళగలిగే శక్తి దేవునికి అనుగ్రహించునుగా కానీ ప్రార్థించండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అద్భుతించండి అయ్యా, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, మంచి శక్తిని ఇవ్వండి, మంచి బలం ఇవ్వండి అయ్యా, మంచి కృపను మాకు అనుగ్రహించండి. ప్రభా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. కృప కలిగిన దేవానికి స్తోత్రం, కృప కలిగిన దేవానికి స్తోత్రం అయ్యా. అయ్యా నాయన నాకు మంచి ఆరోగ్యం, నాకు మంచి శక్తి, నాకు మంచి బలం ప్రభు మీరు అనుగ్రహించండి అయ్యా. అయ్యా నా తన విస్తరించండి, పరిచయం విస్తరించాలి, పరిచయం విస్తరించాలి. ఎక్కడ ఆగటానికి వీల్లేదు, ఎక్కడ ఆగటానికి వీల్లేదు అయ్యా. ఈ పరిచర్యకి ఫిలిస్తీన్లు లెగుస్తున్నారు అయ్యా, ఫిలిస్తీన్లు లెగుస్తున్నారు, సంతానం లెగుస్తున్నారు, అమాలేకులు లెగుస్తున్నారు, 7 జాతుల వారు లెగుస్తున్నారు ప్రభా. ఈ పరిచర్యను ఆపడానికి కొన్ని శక్తులు చూస్తున్నాయి, ఈ పరిచర్యను ఆపడానికి చూస్తున్నాయి. ఎవడి వల్ల కాదు ఈ పరిచర్యను ఆపటం ప్రభా, ఎవడి వల్ల కాదు, ఎవడి వల్ల కాదు, ఎవడి వల్ల కాదు ఈ పరిచర్య అయ్యా. నాయన వ్యతిరేకులు ఉన్నంతసేపు, శత్రువులు పెరిగిపోతున్నంత సేపు ఈ పరిచర్య విస్తరిస్తూనే ఉండాలి, ఈ పరిచర్య విస్తరిస్తూనే ఉండాలి, ఈ పరిచర్య విస్తరిస్తూనే ఉండాలి. ఇస్సాకు బావులు తవ్వుతున్నాడు, ఫిలిస్తీన్లు వస్తున్నారు, బావులు పూర్తి చేస్తున్నారు. ఇస్సాకు మరొక బావి తవ్వుతున్నాడు, ఇంకో బావి తవ్వుతున్నాడు. మేము కూడా అలా విస్తరించిపోవాలి. శత్రువులు పెరిగిపోయి మా సంఘం మీద పడుతున్నప్పుడు, మా సంఘం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, సంఘ ప్రార్థన ఆపివేద్దామని చూస్తున్న శక్తులన్నీ పట్టబడాలి. మా బ్రాంచ్లు ఓపెన్ అవుతూనే ఉండాలి, ఈ మందిరాలు ఓపెన్ అవుతూనే ఉండాలి, అనేక స్థలాల్లో మందిరం ఓపెన్ అవ్వాలి. ఈ పరిశుద్ధాత్మ అపోస్తలిక సంఘం పేరు మీద అనేక బ్రాంచ్లు ఓపెన్ అవ్వనుగాక. ప్రజలు పట్టబడాలయ్యా, ఈ వలలో ప్రజలు పట్టబడాలి, ఈ వలలో ప్రజలు పట్టబడాలి, ఈ వలలో ప్రజలు పడాలి ప్రభా. అద్భుతం జరగాలయ్యా, అద్భుతం జరగాలి. సియోను కొరకు చాలా మంది బిడ్డలు ప్రతిష్ఠించుకోవాలి, ప్రతిష్ఠిత జనం లెగాలి, ప్రతిష్ఠించుకునే గుంపు లెగాలి. అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను, అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను. ఒక అసాధారణమైన శక్తి, ఒక అసాధారణమైన ఫలం, ఒక అసాధారణమైన అభిషేకం నాయన అయ్యా మా మీదకు మీరు దింపినందుకు, మా మీదకు మీరు ప్రవేశపెట్టినందుకు నేను స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను. నీకు వందనాలు, నీకు వందనాలు అయ్యా. నీ బిడ్డలను బట్టి నీకు స్తోత్రం అయ్యా, నీ ప్రజలను బట్టి నీకు స్తోత్రం నాయన. నీకు వందనాలు. ఏ విషయాలను బట్టి ఈ రాత్రి మేము ప్రార్థించామో అన్ని విషయాల్లో మేము కార్యాలు చూచుదుముగాక. ఈ రాత్రి అపవాదిని బంధించామంతే, ఆశీర్వాదాన్ని విప్పాం మేము. పౌలు సీలలు ప్రార్థించినట్లుగా ఈ రాత్రి ప్రార్థన జరిగింది. అన్ని రంగాలు నీ ప్రజలు ఆశీర్వదించబడాలి. మేము గెలిచాం, మేము గెలిచాం, మేము గెలిచాం, మేము గెలిచాం, మేము గెలిచాం, గెలిచాం. అపవాది ఓడాడు, అపవాది ఓడాడు. శక్తులు ఓడిపోయాయి, శక్తులు ఓడిపోయాయి, శక్తులు ఓడిపోయాయి. అంధకారాలు ఓడిపోయాయి, ఓడిపోయాయి, ఓడిపోయాయి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ స్పిరిట్, థ్యాంక్ యూ స్పిరిట్, ఫైర్ స్పిరిట్, ఫైర్ స్పిరిట్, ఫైర్ కిని ఆత్మ, కిని ఆత్మ. స్తోత్రం, స్తోత్రం. రాపా షటో, రాపా షటో రీమాలా దుఆనా షక్లోని భాష దుఆనా మాష దుఆనా యేసు నామములో, నామములో నీ ప్రజలను దీవించి, దీవించి గొప్ప సాక్షులుగా, సాక్షులుగా నీ ప్రజలను మీరు వాడుకొందురుగాక, మీరు వాడుకొందురుగా, గొప్ప సాక్షులుగా, సాక్షులు నీ ప్రజలని, ప్రజలని వాడుకొందురుగా, వాడుకొందురుగా, మీరు వాడుకొందురుగా, వాడుకొందురుగా. గొప్ప సాక్షులుగా, సాక్షులుగా నీ ప్రజలని, నీ ప్రజలని మీరు వాడుకొందురుగా, వాడుకొందురుగా, వాడుకొందురుగా. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియమిచ్చిన ఈ ప్రార్థనలో పాలు భాగస్తులైన వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు గొప్ప విడుదలిచ్చాడు, మన కుటుంబాలు గొప్ప విడుదలిచ్చాడు. అద్భుతమైన సాక్షులుగా దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. మీ అనుదిన ప్రార్థనలో సంఘం కొరకు మీరు ప్రార్థన చేయండి, మందిరం కొరకు ప్రార్థన చేయండి, సొంత మందిరం కొరకు, అలానే సొంత వ్యాన్స్ కొరకు, కెమెరాస్ కొరకు, ల్యాప్టాప్స్ కొరకు మీరు ప్రార్థన చేస్తాం. మీరు ప్రార్థన చేయండి చాలు, మీరు ప్రార్థన చేయండి. మేము క్యూఆర్ కోడ్స్ పెట్టం, మేము స్పాన్సర్స్ అడగం. మీరు ప్రార్థన చేయండి, దేవుడు నిజంగా ఆర్థిక ద్వారాలు తెరుస్తారు, నాకు ఆ విశ్వాసం ఉంది. మేము ఎటువంటి నెంబర్స్ కూడా పెట్టం,
ఫోన్పే నెంబర్స్ కానీ క్యూఆర్ కోడ్స్ కానీ మేమేమి పెట్టం, కానీ ఒక విశ్వాసం, నా దేవుడు ఆకాశ వాకిళ్ళు తెరుస్తాడు. మీరు ప్రార్థన రిక్వెస్ట్ మాత్రమే నేను అడుగుతున్నాను. మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో ఎవరెవరైతే క్రొత్త వారు కూడా చూస్తూ ఉన్నారో, యూట్యూబ్ ఫాలో అవుతూ ఉన్నారో, వాళ్ళందరూ ప్రార్థన చేయండి. మనకు సొంత మందిరం లేదు, సొంత మందిరం వల్ల చాలా బాధపడుతున్నాం. సొంత మందిరం విజయవాడ పట్టణంలో మాకు రావాలని మీరు ప్రార్థించండి. వాహనం లేక మేము పరిచర్య చేసే పిల్లలు మేము చాలా రిస్క్ పడుతున్నాం, చాలా దూరాలకు వెళ్ళి చాలా రిస్క్ పడుతున్నాం. ఒక సొంత వాహనం ఒక్కటైనా చాలు, మీరు ప్రార్థన చేయండి. అలానే దేవుని కృపను బట్టి కెమెరాల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే మీకు మంచిగా ఇంకా మేము ఎఫెక్ట్స్ ఇచ్చి మంచిగా ఈ వాక్యాన్ని మీకు మేము పంపడానికి కెమెరాస్ కావాలి. కెమెరాస్ గురించి మీరు ప్రార్థన చేయండి. ఇంకా అన్ని విషయాలు, అన్ని ల్యాప్టాప్ గురించి మీరు ప్రార్థన చేయండి. అన్ని విషయాలు, మందిరంలో ఏ నీడ్స్ అయితే లేవో అన్ని విషయాలు మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఈ మందిరానికి ద్వారాలు తెరవాలి, అద్భుతం చేయాలి, మీరు బాగుండాలి, ఈ మందిరం విస్తరించాలి, అనేక మంది ఆత్మల మందిరంలో పట్టబడాలని, అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసం, అపోస్తుల పునాది స్థిరమవ్వాలి, ఈ సహవాసం విస్తరించాలి, బూదిగంతముల వరకు వెళ్ళాలి. అపోస్తుల బోధ అంటే ఏంటండి? బూదిగంతముల వరకు వెళ్ళాలి ఈ పరిచర్య. అంతేగాని ఎక్కడొకక్కడ ఆగిపోయే పరిచర్య కదా. అన్ని చోట్ల ఈ పరిచర్య విస్తరించాలని మీరు ప్రార్థనలో మీరు పెట్టండి. మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రైజ్ గాడ్. మరలా వచ్చే మంగళవారం మనం కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.